అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మన గత 4 రోజుల క్రితం సినిమా యాక్టర్ అయినటువంటి శివాజీ గారు ఆయన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకుంటా హీరోయిన్స్కి సంబంధించి ఒక మాట అనడం జరిగింది. ఆ మాటలు పలకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక మీరు కనబడేలాగా వేసుకోవద్దని చెప్పేసి హీరో శివాజీ గారు అనడం జరిగింది. అయితే ఆయన మీద మహిళా కమిషన్ అనేది ఆయన్ని విచారణకు రమ్మనడం జరిగింది. ఇదంతా కూడా జరిగింది. ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శివాజీ గారే కాదు ఇంకెవరైనా సరే ఆ మాటలు మాట్లాడడం అనేది 100కి 100 రూపాయలు తప్పది. ఎందుకంటే మహిళలు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ విధంగా ఉండాలని చెప్పడానికి ఎవరికి రైట్స్ లేవు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినటువంటి బట్టలు వేసుకొని వాళ్ళకి నచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని పాటిస్తూ వీళ్ళందరూ కూడా మహిళలు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నచ్చినటువంటి మోడల్ డ్రెస్సులు వేసుకుంటారు, ఇవన్నీ వేసుకుంటారు. దాంట్లో శివాజీ గారిని అయితే సినిమాలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు కూడా ఆయన తప్పు పట్టడం జరిగింది. ఆయన మహిళా కమిషన్ ముందు హాజరవడం జరిగింది, అపాలజీస్ చెప్పడం జరిగింది, ఇదంతా కూడా చెప్పడం జరిగింది. అయితే యూట్యూబ్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి అన్వేష్ మన తెలుగువాడే, విదేశాలన్నీ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి వింతలు విడ్డూరాల గురించి మనకి యూట్యూబ్ ద్వారాగా చెప్తూ ఉంటాడు. ఆయన మరి ఈ శివాజీ గారి గురించి అలాగే గరికపాటి నరసింహారావు మూర్తి గారి గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అదేంటంటే గరికపాటి ఈయన పెద్ద ఆయన్ని ఏదో కోచేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే శివాజీ గారి గురించి వాడెవడు వీడెవడు విదేశాల్లో ఏమీ లేకుండా కూడా తిరుగుతారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. కొన్ని దేశాల్లో కొన్ని కల్చర్స్ అనేవి వేరే విధంగా ఉంటాయి. భారతదేశానికి వచ్చినప్పటికీ విధానపరమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలని బట్టి మహిళలు అనేది ఎక్కువ శాతంగానే మన దేశంలో కనిపిస్తూ ఉంటారు. కాలక్రమేణా అది ఏమన్నా మారే అవకాశం ఉంటే మారచ్చు. ఎందుకంటే స్వేచ్ఛ అనేది ఒక మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి వస్త్రధారణ చేయాలి, ఇదంతా చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా స్వేచ్ఛ అనేది ఉంటుంది. మగవాళ్ళు ఎలాగైతే ఒక బనీలు ఒక టీషర్ట్ ఇదంతా కూడా వేసుకుంటారో అలాగే కాలక్రమేణా ముందు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ అన్వేష్ అనే యూట్యూబర్ ఏం చేశాడంటే పెద్ద ఆయన గరికపాటి గారిని పట్టుకొని ఆయన్ని ఏదో కోసేస్తానని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం, అలాగే ఒక పుచ్చకాయ బొమ్మ తీసుకొని మహిళల గురించి అంటే ఒక రాక్షసుడు ఏ విధంగా కూడా చెప్పలేనటువంటి విధంగా ఆ విధంగా ఏదైతే ఆ పుచ్చకాయను చూపిస్తూ మాట్లాడడం అనేది నిజంగా చాలా జుబుచ్కరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగా అవి వీడియోలు కూడా చూడడానికి నిజంగా బాబు ఈడవడరా బాబు అన్నట్టుగా నిజంగా అతను ఆ విధంగా చెప్పాడంటే లోపల అనేది అతనికి ఏ విధమైనటువంటి మహిళల మీద గౌరవం కానివ్వండి, పైకి నటిస్తూ లోపల ఇంకోటి పెట్టుకుంటూ ఉన్నటువంటి అన్వేషిని ఏ విధంగా అభివర్ణించాలో కూడా తెలియనటువంటి సంఘటనలోకి ఉంది. ఈరోజు సోషల్ మీడియాలో అంతా కూడా అన్వేష్ గారి గురించి మాట్లాడటం జరుగుతుంది. నిజంగా ఏంటంటే అన్వేష్ గారు ఆ విధమైనటువంటి వీడియోని ఎవరైనా సరే చూసినా కూడా వాళ్ళకి మాటలు కూడా రానటువంటి పరిస్థితుల్లోకి లేడీస్ అనేది ఉంటారు. ఎందుకంటే ఆయన అలాగే మాట్లాడుతూ సీతాదేవి గారి గురించి కూడా హిందువులు రేపిస్టులు, అలాగే సీతాదేవి గారిని కూడా అప్పట్లో రేప్ చేశారని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతోంది. నిజంగా ఆయన ఈరోజు కనుక భారతదేశంలో ఉండుంటే ఆర్ఎస్ఎస్ సమితి వాళ్ళు ఖచ్చితంగా, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, హిందూ సంఘాలకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అతన్ని ఖచ్చితంగా చావగొట్టి పోలీస్ స్టేషన్ ముందు హాజరుపరిచేవారు. కానీ ఏంటంటే నిజంగా మాట్లాడినటువంటి విధానం అనేది కరెక్ట్గా లేదు. మహిళల గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఏదైతే శివాజీ గారు అన్నది తప్పు, అలాగే గరికపాటి నరసింహారావు మూర్తి గారు అన్నది తప్పు అని చెప్పేసి ఆయన చెప్పాలి. కానీ ఎప్పుడో 4.5 సంవత్సరాల క్రితం గరికపాటి గారు ఆ విషయాన్ని మాట్లాడడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి ఏదో
మనం ఏది చెప్పినా వినేస్తారనే ఒక ధైర్యంతో ఈరోజు ఈ యూట్యూబర్ అయినటువంటి ఈ యొక్క అన్వేష్ అనేది మాట్లాడటం జరుగుతూ ఉందంటే, నిజంగా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఏదో కొంతవరకు కొంత డబ్బు సంపాదించో కొంతమంది ఫాలో అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కొళ్ళు అనేది నెతికెక్కేసి ఏ విధంగా వాళ్ళు బిహేవియర్ మారిపోద్ది అనేది ఉదాహరణకి ఏంటంటే ఈ అన్వేష్. ఎందుకంటే అతను ఏమీ లేకుండా స్టార్ట్ చేసి యూట్యూబ్లో ఈరోజు నెలకి లక్షలు సంపాదిస్తున్నప్పుడు అలాగే ఆయన వీడియోలు ప్రతి వీడియోలో చూసినా కూడా ఏదో ఒక విషయాన్ని బూతులతోనే కంపారిజన్ చేస్తూ ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఏంటంటే ఈరోజు ఆయన ఖచ్చితంగా ఇండియాలో లేడు, కానీ లేకపోతే ఈ పాటికి అరెస్ట్ చేసి ఆయన ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో పోలీసులు అయితే ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఈ పాటికి లోపల ఉంచుతారు. ఎందుకంటే ఆ విధమైనటువంటి వీడియోలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే నేను కూడా ఈ వీడియోలో ఏదైనా మహిళల గురించి తప్పుగా మాట్లాడుంటే అందరూ నన్ను క్షమించవలసిందిగా కోరుతూ ఉన్నాను.